హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మీ నుంచి. సో కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు వీడియో అయితే వచ్చేసి ఈ అవుట్ఫిట్ నేను వేసుకున్నప్పుడు చాలా మంది అడిగారు శారీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయమని చెప్పి. అండ్ ఆల్సో రిసెప్షన్ అవుట్ఫిట్కి కూడా చాలా డిఎమ్స్ అయితే వచ్చాయి, ఎక్కడ తీసుకున్నారు, ఎలా కస్టమైజ్ చేయించుకున్నారు అని చెప్పి. సో నేను నా కజిన్ వెడ్డింగ్కి వేసుకున్న అవుట్ఫిట్స్ అన్ని మీకు చూపిస్తే ఇన్ కేస్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఎక్కడ తీసుకున్నాను, ఎంత పడింది, ఎలా వర్క్ చేయించుకున్నాను అని మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఫ్యూచర్లో ఏమైనా హెల్ప్ అవ్వచ్చు ఈ వీడియో వల్ల. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాం. సో బ్రైడ్ టు బి నుంచి రిసెప్షన్ వరకు నేను వేసుకున్న అవుట్ఫిట్స్ అన్ని మీకు చూపిస్తాను. నాకు తెలిసి ఈ అవుట్ఫిట్ ఎక్కడ రివీల్ చేయలేదు నేను. బ్రైడ్ టు బికి మనం చాలా సింపుల్ గా రెడీ అవ్వడమే బెస్ట్, బికాస్ బ్రైడ్ కొంచెం హెవీగా అనిపిస్తుంది కాబట్టి మనం సింపుల్ గానే ప్రిఫర్ చేయాలి. నేనైతే ఇట్లా లాంగ్ డ్రెస్ తీసుకున్నాను అనమాట. ఇది అజియో నుంచి తీసుకున్నాను. నార్మల్ గా ఇది అవుట్ఫిట్ చేయొద్దు అనుకున్నా, బట్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది, ఇలా సింపుల్ గా నచ్చే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి ఇది అయితే చూపిస్తున్నాను మీకు. ఈ డ్రెస్ అయితే మొత్తం నావీ బ్లూ కలర్ లోనే వస్తుంది, మొత్తం ప్లెయిన్ ఉంటుంది. సో హ్యాండ్స్ అయితే మనకి ఇలా వస్తాయి, రఫుల్ హ్యాండ్స్ టైప్. నెక్ కూడా వీ నెక్ వస్తుంది అండ్ మనకి షేప్ అయితే ఇలా ఉంటది అనమాట బాడీ మీద. అండ్ ఇక్కడ కింద అయితే వచ్చేసి మనకి ఇలా ఫ్రిల్స్ వస్తాయి, 1 2 3 ఫిల్స్ అయితే వచ్చాయి అనమాట. ఇది చాలా లాంగ్ గా ఉంటది డ్రెస్. సో అరౌండ్ నేను ఒక 5-7 ఉంటాను. నాకైతే పర్ఫెక్ట్ గా సరిపోయిద్ది. నా హైట్ మ్యాచ్ అయ్యే వాళ్ళకి ఇది చాలా పర్ఫెక్ట్ గా ఉంటది, బికాస్ కొంచెం హైట్ తక్కువ అయితే అంత లుక్ మంచిగా అనిపించదు. సో ప్లెయిన్ గా సింపుల్ గా నచ్చే వాళ్ళకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ వెనక వచ్చేసి మనకి ఇలా జిప్ మోడల్ వస్తుంది అనమాట. బ్యాక్ నెక్ కొంచెం డీప్ ఉంటుంది బ్యాక్. ఇది కూడా వీ షేప్ లోనే వస్తుంది అండ్ మనకి థ్రెడ్స్ ఇస్తారనమాట అడ్జస్ట్ చేసుకోవడానికి షోల్డర్. నాకైతే చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. కొంచెం బ్యాక్ నెక్ డీప్ ఉంటుంది, అది ఓకే అనుకున్న వాళ్ళు జస్ట్ గో ఫర్ ఇట్. ఆర్ ఎల్స్ మనం పిన్స్ తో అయినా సెక్యూర్ చేయొచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను కింద. సో ఇక్కడ నేను వేసుకుంటే ఎలా ఉంటుందా అని చెప్పి పక్కన కూడా యాడ్ చేస్తాను. సో అది మీకు లుక్ నచ్చితే కనుక మీరు అయితే షాప్ చేసుకోవచ్చు అజియోలో నుండి. నేను ఇది తీసుకుని అరౌండ్ 2 years అయింది. ఇది సెకండ్ టైం అనమాట వేసుకోవటం. నాకు తెలిసి అరౌండ్ 1200 రేంజ్ అయితే పడింది ఇది. బ్రైడ్ టు బిక్ అయితే నేను అవుట్ఫిట్ వేసుకున్నాను. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి పెళ్లి కూతురు ఈవెంట్ అనమాట. బాందిని డ్రెస్, నేను అది కస్టమైజ్ చేయించుకున్నాను, రెడ్ కలర్ అవుట్ఫిట్ అనమాట. సో ఇక్కడైతే పిక్చర్స్ యాడ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. సో దాన్ని బట్టి నేను క్లాత్ అండ్ మగ్గం వర్క్ ఎలా చేయించుకున్నాను, కాస్ట్ ఎంత పడిందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పెళ్లి కూతురు ఈవెంట్కి అయితే నేను నా సిస్టర్ బాందిని డ్రెస్సెస్ కుట్టించుకున్నాము. వేసుకున్నప్పుడు రెడ్ కాబట్టి ఇద్దరు అవుట్ఫిట్స్ చాలా బాగా హైలైట్ అయిపోయినాయి. సో నాది కొంచెం ప్రింట్ డిఫరెంట్ ఉంటుంది, తనది కొంచెం ప్రింట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే నెక్ కి నేను మగ్గం వర్క్ చేయించుకున్నాను. సో ఇలా అయితే ఉంటుంది మనకి. ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే చేయించుకున్నాను అనమాట. వైట్ కలర్ పూసలు అండ్ గోల్డ్ కలర్ పూసలు అయితే యాడ్ చేయించుకొని ఇలా మగ్గం వర్క్ అయితే చేయించుకున్నాను. సో ఇక్కడ చిన్న చిన్న పుట్టీస్ అయితే పెట్టించుకున్నా థ్రెడ్ వర్క్ తోనే, మిర్రర్ వర్క్ లా అనమాట. సో అక్కడక్కడ వేస్తే బాడీ ప్లెయిన్ గా లేకుండా కొంచెం హైలైట్ అవుతుంది. అండ్ హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను అనమాట. సో వీటికైతే ఫుల్ హ్యాండ్సే మంచి లుక్ ఇస్తాయి, చాలా బాగుంటుంది. సో నేను కొంచెం సన్నగా ఉంటా కాబట్టి ఇలా బటన్స్ అయితే యాడ్ చేయించాను. సో ఇలా మనకి అడ్జస్ట్ చేసుకుంటే కరెక్ట్ గా ఉంటది హ్యాండ్ కి. నాకైతే కొంచెం ఇరిటేషన్ గా అనిపిస్తుంది ఇవి లేకపోతే, సో నేను అందుకే ఇవి ప్రిఫర్ చేశాను. అండ్ ఇదైతే లాంగ్ డ్రెస్ అనమాట, చాలా ఫ్లేర్ అయితే వస్తుంది. ఇలా మొత్తం చాలా ఫ్లేర్ అయితే వస్తుంది. సో కింద అయితే ఇలా వైరింగ్ చేయించుకున్నాను, బికాస్ ఆ లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది. వైరింగ్ లేకపోతే అంత అందంగా ఉండదు ఏ డ్రెస్ అయినా కూడా. సో ఇదైతే లాంగ్ గా అనిపిస్తుంది. సో నా హైట్ కి తగ్గట్టు నేనైతే స్టిచ్ చేయించుకున్నాను. మొత్తం ప్రింట్ మనకి ఇలా అయితే వస్తుంది, బాందిని ప్రింట్. సో ఇలా అయితే చేయించుకున్నాను. ఇది బ్యాక్ కూడా కొంచెం డీప్ పెట్టించుకొని సింపుల్ నెక్కే పెట్టించుకున్నాను. బికాజ్ ముందు వర్క్ హైలైట్ అయింది కాబట్టి వెనక యూ షేప్ పెట్టించుకొని ఇలా థ్రెడ్స్ అయితే పెట్టించుకుంటా. నేను ప్రతి డ్రెస్ కి థ్రెడ్సే ప్రిఫర్ చేస్తా, బికాజ్ మంచిగా షోల్డర్ అడ్జస్ట్ అవుతుంది. కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వదు. బట్ నాకైతే థ్రెడ్స్ లేకుండా షోల్డర్ అంత పర్ఫెక్ట్ గా అనిపించదు, నేనైతే పెట్టుకోవడమే ప్రిఫర్ చేస్తాను. సో మగ్గం వర్క్ కి ఎవరికన్నా పిక్చర్స్ కావాలి అంటే నేను యాడ్ చేస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు.
సో బాడీ వర్క్ అయితే మనకి హైలైట్ అవుతుంది మగ్గం వర్క్తో, మిగతాదంతా ప్లెయినే కాబట్టి వచ్చిన ప్రింటే మనకి హైలైట్ అవుతుంది అనమాట. ఇలా అయితే ఉంటుంది. మీకు కూడా ఇదే వర్క్ కావాలి అనుకుంటే జస్ట్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, దగ్గరగా చూపిస్తున్నాను మీకు. ఓకే, మిగతాదంతా ప్లెయినే కాబట్టి యూ కెన్ గో ఫర్ ఇట్. సో కొంతమంది లైనింగ్ కూడా వేయించుకుంటారు హ్యాండ్స్కి, నాకెందుకో లుక్ అంత మంచిగా అనిపించలేదు. లైనింగ్ వేయించుకోకుండా ఉంటే లుక్ బాగుందనమాట, నా ఒపీనియన్ ఇది. సో ఈ హోల్ డ్రెస్కి నాకు 2 కట్ పీసెస్ శారీ అయితే పట్టిందనమాట. అరౌండ్ 6 మీటర్స్ అయితే ఉంటుంది, 3 మీటర్స్ 3 మీటర్స్ అలా అమ్ముతారు కదా. సో నేనైతే అలాంటివి 2 శారీస్ అయితే తీసుకొని 6 మీటర్స్ కొంచెం ఫ్లేర్ బాగా వచ్చేలాగా 6 మీటర్స్ అయితే ప్రిఫర్ చేశాను. ఇన్ కేస్ మీకు ఇంత ఫ్లేర్ వద్దు అనుకుంటే యూ కెన్ గో విత్ 5 మీటర్స్ ఆల్సో. సో నాకైతే ఫ్లేర్ కావాలని చెప్పి 6.5 మీటర్ అనుకుంటా, 6 కూడా కాదు 6.5 మీటర్ అయితే ప్రిఫర్ చేసాము. నాకైతే క్లాత్ అరౌండ్ 550 ఆ రేంజ్లోనే వచ్చేసింది, బికాస్ 2 పీసెస్ శారీ కాబట్టి తక్కువకే వస్తుంది మనకి. 550 అరౌండ్ శారీ వచ్చింది. అండ్ మగ్గం వర్క్ వచ్చేసి నాకు తెలిసి 1200 ఎంతో పడింది అనమాట, ఓన్లీ నెక్ వర్కే కాబట్టి. అండ్ విత్ స్టిచ్చింగ్ అయితే నాకు 2000 అయితే తీసుకున్నారు. మొత్తం కలిపి ఈ డ్రెస్ నాకు 27 ఆ రేంజ్లో అయితే వచ్చేసింది. చాలా మంచి అవుట్ఫిట్, చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు బాందిని అవుట్ఫిట్స్ ఇప్పుడు. సో మీకు కనుక నచ్చితే పక్కా స్టిచ్ చేయించుకోండి. నేను ఓన్లీ నాకు పడిన మగ్గం కాస్ట్ అయితే చెప్తున్నాను, ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా కాస్ట్ అయితే ఛార్జ్ చేస్తారు. సో మీకు ఎక్కడ తక్కువ అనిపించిందో అక్కడైతే చేయించుకోవచ్చు. సో టోటల్ అవుట్ఫిట్ డీటెయిల్స్ అయితే ఇది రెడ్ కలర్ బాందిని అవుట్ఫిట్కి. ఇంకా పెళ్లి కూతురు ఈవెంట్ అయిపోయాక అందరికీ తెలిసిందే హల్దీ. సో హల్దీకి అయితే ఎల్లో ప్రిఫర్ చేస్తారు కాబట్టి నేను చాలా సింపుల్గా చూస్ చేసుకున్నాను అవుట్ఫిట్, బికాజ్ ఎలాగో తడుస్తాం కాబట్టి కొంచెం వర్క్ ఉన్న అవుట్ఫిట్స్ వేసుకుంటే మనకు కూడా అంత కంఫర్టబుల్గా అనిపించదు. నేనైతే చాలా సింపుల్గా 3 పీస్ కుర్తీ సెట్ ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఇదైతే తీసుకున్నా ఎల్లో కలర్లో, మనకి ఇలా వీ నెక్ వస్తుంది, దీనికి కాంట్రాస్ట్గా గ్రీన్ కలర్ అయితే వచ్చిందనమాట. నేను ఈ డ్రెస్ వచ్చేసి హైదరాబాద్లో షీ నీడ్స్లో తీసుకున్నాను. నాకు కాస్ట్ అరౌండ్ 1150 రూపీస్ పడింది, పర్లేదు బడ్జెట్లోనే వచ్చింది అనమాట ఇది. సో దీనికి ప్యాంట్ కూడా ఎల్లో కలర్లోనే ఇచ్చారు, చుడీ ప్యాంట్ లానే వచ్చింది. చున్నీ అయితే వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కలర్లో వస్తుంది. సో చున్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది వేసుకోవడానికి, కట్ వర్క్ లా వచ్చింది కాబట్టి డ్రెస్ చాలా హైలైట్ అయింది అనమాట. సో ఈ డ్రెస్ అయితే సింపుల్గా చాలా అంటే చాలా బాగా హైలైట్ అయింది, హల్దీకి మాత్రం కంఫర్టబుల్గా కూడా ఉంది. నెక్స్ట్ చూపించబోయే అవుట్ఫిట్ వచ్చేసి ఎంగేజ్మెంట్కి వేసుకున్న లంగావని సెట్ అనమాట. సో ఇదైతే రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను నేను. ఇలా అయితే వస్తుంది, బట్ ఫొటోస్కి వీడియోస్కి ఎంత గ్రాండ్గా పడిందో ఈ డ్రెస్ మాత్రం నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, లుక్ అంత బాగా టర్న్ అవుట్ అవుతుంది అని చెప్పి. సో అంత రెడ్ మహిమ అనే చెప్పొచ్చు ఇంకా. సో ఫస్ట్ అయితే ఓనీకి వచ్చేద్దాం. ఓనీ మేము ఇలా జార్జెట్ ఓనీ అయితే తీసుకున్నాం అనమాట, దీనికి కొంచెం మ్యాచింగ్గా. సో దానికి కట్ వర్క్ లేస్ అయితే వేయించాము, గోల్డ్ కలరే ప్రిఫర్ చేసాం బికాజ్ ఇక్కడ ఓనీలో అంతా రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషనే కాబట్టి ఓనీ కూడా రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లోనే ట్రై చేసాం అనమాట. ఇదంతా వాళ్ళే ఇచ్చారు, ఓన్లీ మేము లేస్ ఒకటే వేయించుకున్నాము, కట్ వర్క్ లేస్. సో జార్జెట్ కాబట్టి చాలా బాగా సెట్ అవుతుంది. సో ఓనీ డీటెయిల్స్ అయితే ఇవి. నెక్స్ట్ అయితే హాఫ్ శారీకి అయితే నేను మా మమ్మీ శారీని ఇలా కస్టమైజ్ అయితే చేయించుకున్నాము. ఇది చాలా పెద్ద అంచు చీర అనమాట. సో ఇలా లంగకైతే ఇది యూజ్ చేసుకున్నాము, చాలా బాగుంది అనమాట. కింద చాలా ఫ్లోయీగా ఫ్లేర్గా మంచిగా అయితే కనిపిస్తుంది. సో పెద్ద అంచు కాబట్టి మనకి లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇంకా ఇది ఐరన్ నీట్గా లేదు కాబట్టి అంత నీట్గా కనిపించట్లేదు, ఐరన్ ఉంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టించుకొని బాటమ్ అయితే ఇలా కుట్టించుకున్నాము. సో ఇలా హిప్ దగ్గర ఇలా అయితే కుట్టించేసుకున్నాము అండ్ ఫ్రిల్స్ ఇలా వచ్చేస్తాయి అనమాట మనకి. సో టోటల్ మనకైతే మంచిగా పెద్ద అంచు కాబట్టి లుక్ చాలా బాగుంటుంది. మీ మమ్మీ వార్డ్రోబ్స్లో కూడా ఇలాంటి మంచి శారీస్ ఉంటే మీ హాఫ్ శారీగా కన్వర్ట్ చేసేసుకోండి, చాలా బాగుంటాయి లుక్ అయితే. వీటి మీదకి నేను చూస్ చేసుకున్న బ్లౌజ్ అయితే వచ్చేసి ఫుల్ గ్రాండ్ కనిపిస్తుంది, మొత్తం ఫుల్ వర్క్ బ్లౌజ్ అనమాట. ఇది ఓన్లీ షార్ట్ హ్యాండ్స్, ఇది ఇలా అయితే వర్క్ చేయించుకున్నాను. సో ఇలాంటి ఓన్లీ ప్లెయిన్ కలర్ అయితే మనం ఏ శారీస్ మీదకి కావాలన్నా సెట్ చేసేసుకోవచ్చు. ఓన్లీ రెడ్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి మనం ఏ శారీ మీద కన్నా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. అలా నేను ఒక 3 శారీస్ మీదకైతే ఇది యూజ్ చేస్తాను. సో ఇలా అయితే వస్తుంది. ఫ్రంట్ నెక్కి ఇలా అయితే చేయించుకున్నాను, కట్ వర్క్ పెట్టించుకున్నాను అనమాట. సో ఇలా అయితే రెడ్ బీడ్స్ వేయించుకున్నాను ఇక్కడ
ఇదైతే చాలా బాగా హైలైట్ అవుతుంది వేసుకుంటే మాత్రం. ఏ అవుట్ఫిట్ కన్నా బ్లౌజ్ హైలైట్ అయితే లుక్ చాలా బాగుంటుంది. సో బ్యాక్ నెక్ అయితే మొత్తం ఇలా వస్తుంది అనమాట. ఈ బ్యాక్ నెక్ అయితే ఓపెనే పెట్టించుకున్నాను. వర్క్ అయితే ఇలా ఉంది. సో దీనికి కూడా బ్యాక్ ఓపెనింగ్ అండ్ టాజల్స్కి అయితే వచ్చేసి ఓన్లీ గోల్డ్ కలర్ అయితే చూస్ చేసుకుంటాను. ఈ బ్లౌజ్ కాస్ట్ అయితే వచ్చేసి నాకు 2200 అయితే పడింది అనమాట. ఇది అరౌండ్ నేను 2.5 year బ్యాక్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. అప్పుడు కాస్ట్ తక్కువ, బట్ ఇప్పుడు చాలా ఎక్కువ మగ్గము. సో ఇదైతే నాకు 2200 రూపీస్ పడింది బ్లౌజ్. కాస్ట్ వచ్చేసి అవుట్ఫిట్ ది బ్లౌజ్ వచ్చేసి 2200 పడింది. జార్జెట్ చున్నీ వచ్చేసి 1100 అయితే పడింది అనమాట. సో మేము శారీ హాఫ్ శారీ కిందకి కన్వర్ట్ చేయించుకున్నాం కాబట్టి మాకు అరౌండ్ అది కూడా 700 పడింది అనుకుంటా. నెక్స్ట్ చూపించబోయే శారీ అయితే చాలా మందికి ఫేవరెటే. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమందికి నచ్చుతుంది అని చెప్పి. నేను చాలా ర్యాండమ్ గా తీసుకున్న శారీ, అది అనుకోకుండా తీసుకున్నాం అనమాట. సో దానికి పెద్ద స్టోరీయే ఉంది. నేనైతే అవుట్ఫిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఈ బ్యూటిఫుల్ శారీ అనమాట. ఇదైతే నేను వెడ్డింగ్కి స్టైల్ చేశాను. నా కజిన్ వెడ్డింగ్కి ఇదే వేసుకున్నాను అనమాట. ఇంత మంచి కలర్ అయితే నా స్కిన్ టోన్కి చాలా బాగా సెట్ అయిపోయింది, చాలా బాగా హైలైట్ అయింది కూడా. సో ఇదైతే నేను చాలా ర్యాండమ్గా తీసుకున్నాను. నేను మమ్మీ ఒక షాప్కి వెళ్ళామన్నమాట. సో నార్మల్గా వేరే శారీస్ కోసం అని వెళ్ళాము. నార్మల్గా వేరే వాళ్ళు శారీస్ చూపించడానికి అని తీసుకెళ్తున్నారు అనమాట. ఇలాంటి వాటిలోనే చాలా కలర్స్ ఉన్నాయి. జస్ట్ ఆ బాక్సెస్ ఆ కలర్స్ ఏంటా అని చెప్పి వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు. నేను ర్యాండమ్గా ఇటువైపు చూడగానే నాకు ఈ కలర్ కనిపించింది. ఆ శారీ ఒకసారి ఇవ్వండి అని చెప్పి తీసుకున్నాను. వెంటనే తీసేసుకున్నాను అనమాట. నాకు అంత బాగా నచ్చింది ఇది. సో ఇదైతే పట్టు శారీ, ఈ కలర్లో అయితే వస్తుంది అనమాట. మీరు ఆల్రెడీ పిక్చర్స్ అండ్ వీడియోస్ చూసుంటారు నేను ఈ శారీ మీద వేసుకున్నవి. అసలు వెడ్డింగ్కి వేరే శారీ ప్లాన్ చేశాను, బట్ అనుకోకుండా ఈ శారీ ఫైనలైజ్ అయిందనమాట. ఇది మొత్తం సెల్ఫ్ కలర్ అయితే వస్తుంది గ్రీన్ కలర్లో. ఇది గ్రీన్ కలర్ కూడా కాదు, లెమన్ ఎల్లో టైప్ కలర్ అనమాట. మొత్తం సెల్ఫ్ అయితే వస్తుంది. సో నేను ఆలోచించాను దీనికి కాంట్రాస్ట్గా ఏదైతే బాగుంటుంది అని చెప్పి. సెల్ఫ్ అయితే అంత లుక్ రాదు పక్కాగా. సో కాంట్రాస్ట్గా ఏది బాగుంటుంది అని ఆలోచించాను. కొంచెం యూనిక్గా ఉండాలి అంటే ఆరెంజ్ అయితే ఎలా ఉంటుందా అనిపించింది. మా మమ్మీ పింక్ అండ్ రెడ్ అయితే సజెస్ట్ చేశారనమాట. బట్ అది నాకు ఎందుకు రొటీన్ అవుతుంది, యూనిక్గా ఉండాలి అంటే ఆరెంజ్ కలర్ తీసుకుందాం అనిపించింది. బికాజ్ నాకు ఎందుకో ఆ టైంలో ఆరెంజ్ కలర్ చాలా నచ్చుతుంది. సో దీని మీద ఆరెంజ్ కలర్ సెట్ చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పి అనుకున్నాం. బట్ ఎంత బాగా టర్న్అవుట్ అయిందో లుక్ మాత్రం. సో ఇది కూడా కొంచెం పెద్ద అంచులానే వస్తుంది అనమాట. మొత్తం గోల్డ్ కలర్ వర్క్ అయితే వస్తుంది. మీకు క్లియర్గా చూపిస్తా దగ్గర నుంచి డిజైన్ కూడా. సో అప్పటికప్పుడే శారీ అయితే తీసుకొని పక్కనే హరివం ఉంటుంది అనమాట లేస్కి. ఈ శారీ అయితే నేను గాంధీ రోడ్లో ఉన్న విజయలక్ష్మి షాప్లో అయితే తీసుకున్నాను. సో అక్కడ శారీస్ చాలా బాగుంటాయి. మా మమ్మీ ఎప్పుడు అక్కడే తీసుకుంటారనమాట. ర్యాండమ్గా వెళ్ళినప్పుడు నేను కూడా కొన్ని తీసుకుంటా ఉంటాను. లేస్ అయితే నేను ఇలా కట్ వర్క్ లేస్ అయితే తీసుకున్నాను. సో పక్కనే హరివం అని ఉంటుంది గాంధీ రోడ్లోనే, మీకు అక్కడ కనిపించేస్తుంది అనమాట. అక్కడ కూడా మీకు లేసెస్ చాలా మంచివి దొరుకుతాయి. సో ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను నేను, కట్ వర్క్ లేస్. సో నేనైతే కొంచెం పెద్దది ప్రిఫర్ చేశాను, కానీ ఫస్ట్ శారీ చాలా డామినేట్ అయిపోయింది. అందుకే చిన్న లేసే ప్రిఫర్ చేశాను. ఆరెంజ్ కలర్లో అయితే తీసుకున్నాను అనమాట. ఇది నీట్గా మా మమ్మీ ఐరన్ చేసి బీరువాలో పెట్టారు. నేనేమో మళ్ళీ తుక్కు చేసేస్తున్నాను దీన్ని. ఓకే, దీని మీదకైతే బ్రైట్ కలర్ ఆరెంజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కాంట్రాస్ట్గా. నాకు ఎందుకో వర్క్ కొంచెం సింపుల్గానే వెళ్దాము. బికాజ్ శారీ హైలైట్ అవ్వాలి అంటే బ్లౌజ్ వర్క్ కొంచెం యావరేజ్గా చేయించుకుంటేనే బాగుంటుంది అనిపించింది. సో అంత హెవీగా కాకుండా ఇలా అయితే చేయించుకున్నాను అనమాట. మొత్తం వర్క్ ఇలా చేయించుకొని నేను గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి ఇలా లైట్ గ్రీన్ కలర్ అయితే వేయించుకున్నాను కాంట్రాస్ట్గా బ్లౌజ్లో. బికాజ్ మనం కట్ వర్క్ లేస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి బ్లౌజ్కి కూడా కట్ వర్క్ పెట్టించుకున్నాను. నెక్కి మాత్రం, హ్యాండ్స్కి కూడా కట్ వర్కే ఇప్పించాను అనమాట. సో దగ్గర నుంచి ఒకసారి చూడండి, చాలా బాగా వర్క్ చేశారు. మగ్గం వర్క్ అయితే నాకు హైలైట్ అనే చెప్పొచ్చు. ఇలా వచ్చిన వైట్ ముత్యాలు అండ్ ఈ వైట్ అయితే చాలా హైలైట్ అయిపోయినాయి.
పీస్ కాబట్టి ఫ్రంట్ ఓపెనింగే ఉండాలి, ఎందుకంటే బ్యాక్ ఓపెనింగ్ ఫుల్ వర్క్ ఉంటుంది కాబట్టి పాసిబుల్ అవ్వదు. సో వర్క్ అయితే ఇలా చేయించుకున్నాను సింపుల్గా. నేను ఫోటో అయితే పక్కన యాడ్ చేస్తాను బ్లౌజ్ది. ఇన్ కేస్ మీకు నచ్చింది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఓన్లీ నెక్కే కాకుండా అక్కడక్కడ ఇలా ప్లెయిన్గా ఉండకుండా ఈ సిల్వర్వే వేయించుకున్నాను అనమాట. సో పైపింగ్ కూడా గ్రీన్ కలర్ పైపింగే ప్రిఫర్ చేశాను. బ్లౌజ్కి వచ్చేసి టాజిల్స్ కింద నేను ఇలా అయితే వేయించుకున్నాను. ఇవి నేను గాంధీ రోడ్లోని ఒక షాప్లో అయితే తీసుకున్నాను. ఇది ఒక్కొక్కటి నాకు 80 రూపీస్ ఎంతో పడింది. వెయిట్ ఉన్నాయి, బట్ డిజైన్ కూడా చాలా బాగా సెట్ అయిపోయింది. ఈ బ్లౌజ్కి బాగా హైలైటింగ్ అవుతుంది అనమాట ఇది మాత్రం. సో థ్రెడ్స్కి అయితే ఇలా వేయించుకున్నాను టాజల్స్ లాగా. నాకైతే ఈ శారీ అరౌండ్ 12,500 అయితే పడింది, పట్టు శారీ కాబట్టి. నేను దీనికి అటాచ్ చేయించిన లేస్ అయితే వచ్చేసి నాకు 1,800 పడింది. అండ్ బ్లౌజ్ కాస్ట్ అయితే టోటల్లీ వచ్చేసి 3,500. అంటే బ్లౌజ్ పీస్, లైనింగ్, మొత్తం మగ్గం వర్క్ అన్ని కలిపి నాకు 3,500 పడింది. ఓన్లీ మగ్గం వర్కే నాకు 2,600 ఎంతో పడింది అనమాట. విత్ స్టిచ్చింగ్ ఇంకా మేము టోటల్గా 3 అని తీసుకున్నాము. సో ఈ శారీ కాస్ట్ అయితే మొత్తం అరౌండ్ నాకు 3,500, 12,000 అండ్ 1,800 అయితే పడింది అనమాట. శారీకి మళ్ళీ లేస్ అటాచ్ చేయించినందుకు ఇంకొక 150 రూపీస్, మొత్తం కలిపి 17K దాకా పడింది నాకు ఈ శారీ మాత్రం. బట్ పర్లేదు, నాకు చాలా నచ్చిన అవుట్ఫిట్ అనమాట ఇది. సో వర్త్ అనే చెప్పొచ్చు, అంత బాగా నచ్చింది. సో ఈ శారీ అయితే చాలా మంది అడిగారు, నేను అందుకే డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు తెలిసి ఈ శారీ కోసం డిఎం చేసిన వాళ్ళందరి డౌట్స్ అయితే క్లారిఫై అయినాయని అనుకుంటున్నాను. ఎక్కడ తీసుకున్నాను, ఎంత కాస్ట్ పడింది అని చాలా మంది అడిగారు. సో మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేమన్నా క్వైరీస్ ఉంటే నాకు జస్ట్ కమెంట్ సెక్షన్ లో పెట్టండి, నేనైతే పక్కా రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో నేను దీని మీద వేసుకున్న జ్యువెలరీ కూడా చాలా మంది అడిగారు అనమాట. ఇండివిజువల్ గా మెసేజ్ చేశారు. నేను ఓపిక ఉన్నంత నాకు వీలున్నప్పుడు రిప్లై ఇస్తూనే ఉన్నాను అనమాట. ఇంకా చాలా డిఎమ్స్ ఉండిపోయినాయి. నేను వేసుకున్న జ్యువెలరీ మొత్తం నక్షి జ్యువెలరీ అనమాట. కంప్లీట్ గా పాపిడి బిళ్ళ నుంచి వడ్డారం వరకు ఏవైతే వేసుకున్నానో మొత్తం నక్షి. బేగం బజార్ లో ఉన్న రేణుక జ్యువెలరీ స్టోర్ లో అయితే తీసుకున్నాను. వీళ్ళకి ఆన్లైన్ స్టోర్ కూడా ఉంది. నేను ముందు వీడియోస్ లో చూపించాను. నా వీడియోస్ మీరు ముందువి చూసి ఉంటే నేను ఆ వీడియోస్ లో కూడా చూపించాను. లేదు అంటే నేను కింద ట్యాగ్ అయితే చేస్తాను వాళ్ళ పేజ్ ని, ఒకసారి చెక్ చేయండి. సో ఈ శారీ అయితే ఇదనమాట. కంప్లీట్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మన లాస్ట్ అవుట్ఫిట్ అయితే వచ్చేసి రిసెప్షన్ అవుట్ఫిట్. సో ఇదైతే నేను స్టిచ్ చేయించి నియర్లీ 4 years దాటిపోయింది. నాకు వేసుకోవడానికి ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు అనమాట. సో సడన్ గా ఇంకా రిసెప్షన్ అని చెప్పి నా కజిన్ వెడ్డింగ్ అయితే ఇది వేసుకోవాల్సి వచ్చింది. ఇదైతే మొత్తం వైన్ కలర్ లో వస్తుంది అనమాట మనకి. సో మేము ఎప్పుడన్నా ఇలాంటి హెవీ ఫ్రాక్స్ మడత పెట్టి వేయాలంటే రివర్స్ లో మడత పెట్టి వేయండి. సో దట్ ఆ వర్క్ అనేది క్లాత్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇదొక టిప్ అనమాట. ఇన్ కేస్ ఏదైనా మీకు వర్క్ డ్రెస్సెస్ ఉన్నాయి అంటే తిరగదిప్పి మడత వేయండి. సో దట్ అవి క్లాత్ పాడవ్వదు అనమాట. ఆ తలుకులు అవి ఇవి పట్టుకొని కొంచెం క్లాత్ చినిగిపోయేలా వస్తుంది కొన్నిటికి. సో మేము కూడా ఫేస్ చేసాము. ఇలా రివర్స్ మడత పెడుతున్నప్పటి నుంచి చాలా బాగా వర్కౌట్ అయింది మాకు. సో ఇదైతే మొత్తం వైన్ కలర్ లో వస్తుంది అనమాట. రోజ్ పెటల్స్ క్లాత్ ఇది మొత్తం రోజ్ డిజైన్స్ తో అయితే వస్తుంది క్లాత్ మొత్తం. సో మధ్యలో ఇలా నెట్ వేయించుకున్నాము. క్లాత్ ఇలానే వస్తుంది, జస్ట్ లోపల లైనింగ్ మనం వేయించుకోవటమే. నెట్ అండ్ ఇలా రోజెస్ అయితే వస్తుంది అనమాట క్లాత్ మొత్తం. నేను ఇది 4 years బ్యాక్ విజయవాడలో తీసుకున్నాను. నాకు స్టోర్ డీటెయిల్స్ కూడా గుర్తు అయితే లేవు, బట్ ఇలా అయితే కస్టమైజ్ చేయించుకున్నాను అవుట్ఫిట్ ని. నిజంగా ఇదైతే వేసుకున్నప్పుడు బార్బీ గౌన్ ఉన్నట్టే ఉందన్నమాట. నాకు అంత బాగా నచ్చింది. సో ఇక్కడ మీకు కింద చూపిస్తాను ఎంత హెవీగా అనిపిస్తుందో. ఇలా వస్తుంది అనమాట. మొత్తం రోజెస్ వచ్చేసి ఇలా కింద నెట్ మీద వర్క్ అయితే ఇచ్చారు. సో ఇదంతా నెట్ క్లాత్. మనం లోపల సాటిన్ క్లాత్ అయితే లైనింగ్ కి వేయించుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నాము. సో ఇదైతే చాలా బాగుంటుంది డ్రెస్. నాకైతే చాలా కంఫర్ట్ గా కూడా అనిపించింది. కంఫర్ట్ లేకపోతే నేను ఏ డ్రెస్ అసలు వేసుకోలేను. నాకైతే ఇదేం గుచ్చుకోవడం కానీ ఇరిటేషన్ కానీ అట్లా ఏం లేదు, చాలా బాగుందనమాట. సో నెక్ అయితే సింపుల్ గా పెట్టించేసుకున్నాను. ఇలా వీ నెక్ పెట్టించుకున్నా, ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 sides. ఇంకా హ్యాండ్స్ కూడా మనకి రోజెస్ వస్తాయి కాబట్టి షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను, అప్పుడే లుక్ బాగుంటుంది. సో మొత్తం మనకి ఓవరాల్ ఈ నెట్ క్లాత్ మొత్తం చిన్న చిన్న వైట్ స్టోన్స్ అయితే ఇచ్చారనమాట. సో దానివల్ల లుక్ చాలా బాగా
ఎలిగెంట్గా కనిపిస్తుంది మనకి. సో అవుట్ఫిట్ డీటెయిల్స్ అయితే ఇవే రిసెప్షన్ డ్రెస్కి. నాకు తెలిసి ఇది కుట్టించుకున్నప్పుడు అరౌండ్ 800 or 900 తీసుకున్నట్టు గుర్తు స్టిచ్చింగ్కి. నాకు తెలిసి మేము తీసుకున్నప్పుడు మీటర్ వచ్చేసి 400 పడింది అనుకుంటాను. మీటర్ 400 అండ్ స్టిచ్చింగ్కి వచ్చేసి 800 అయిందని నేను అనుకుంటున్నాను. సో నేనైతే 5.5 మీటర్ అయితే తీసుకున్నాను అనమాట. బికాస్ గేరా ఎక్కువ ఉండాలి ఆ డ్రెస్సెస్కి. నేను 5.5 మీటర్ తీసుకున్నా. మీటర్ 400. విజయవాడలో అయితే తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నాను అని నాకు గుర్తులేదు. ఒకసారి నేను మా మమ్మీని అడుగుతాను. తనకి ఏమైనా గుర్తుంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వీటి డీటెయిల్స్. సో ఇవే అనమాట నా కజిన్ వెడ్డింగ్కి నేను వేసుకున్న అవుట్ఫిట్స్ అన్నీ. ఇవన్నీ మోస్ట్లీ కస్టమైజేషన్ అవుట్ఫిట్సే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ద లేట్ వీడియో అనమాట. చాలా మంది అడిగారు చెప్పమని చెప్పి, నేను కంప్లీట్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి కొంతమందికి రిప్లై అయితే ఇవ్వలేకపోయాను. వాళ్ళకి ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. సో ఇంకేమైనా కస్టమైజేషన్స్ గురించి మీకు డౌట్స్ ఉంటే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో ఇంకేమైనా అవుట్ఫిట్ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే నాకు పింగ్ చేయండి, నేను పక్కా మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గీతా సుదేష్ణ. బై బై.